బడ్జెట్ గురించి వచ్చింది కాబట్టి లాస్ట్ టైం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అప్పుడే ఏపీకి సంబంధించి నిధుల వరద కురిసింది. వరాల జల్లు కురిపించారనుకున్నాం. కానీ ఈసారి బడ్జెట్‌లో ఏపీ పేరు కూడా రాలేదు. బీహార్ ప్రస్తావన తీసుకొచ్చారు. బీహార్ ప్రయారిటీ మనకు కనిపించింది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడ్డానికి ఇటు ఏపీ, అటు బీహార్. కానీ సెకండ్ టైమ్ అంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీహార్ ప్రాధాన్యత కనిపించింది కానీ ఏపీ ప్రాధాన్యత కనిపించలేదు. దాన్ని కూడా ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ క్వెషన్ చేసింది. మీరు అక్కడ మనకి ఏపీ అని చెప్పలేదు కానివ్వండి, హ్మ్. ఏపీకి ఇవాళ అండగా నిలబడింది ఎన్డీఏ కూటమి అండి. ఎన్డీఏ గవర్నమెంటే మనకు అండగా నిలబడింది. ఇవాళ ప్రతి ఒక్కటి జలశక్తి నిధులైనా కానివ్వండి, ఇవాళ ఇండస్ట్రీస్ రావడానికి కార్పొరేషన్ అయినా కానివ్వండి, ప్లస్ ఏది ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయండి. మన పేరు చెప్పలేదు, మన ఏపీ పేరు చెప్పలేదు, కానీ మనకి కావాల్సిన నిధులన్నీ కూడా స్టేట్ తీసుకురావడంలో గవర్నమెంట్. విఫలమయ్యారు. గతంలో మాకు 22 మంది ఎంపీలున్నా పైన మా సహకారంతో గవర్నమెంట్ అనేది ఫామ్ కాలేదు. కేంద్రం అనేది ఎన్డీఏ గవర్నమెంట్. ఈసారి అట్లా కాదు, మీ చేతిలోనే ఉంది కదా, మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు, మీరు ఎందుకు అడగడం లేదు, కేసుల గురించి వీటి గురించి భయపడుతున్నారా అంటున్నారు. కాదండి, ఫైట్ చేయట్లేదు ఏంటండి, ఉమ్. మాకు అన్ని నిధులు మేము అడిగినట్టు నిధులు అన్ని ఇస్తున్నారండి. ఉమ్. సెంట్రల్ గవర్నమెంట్ లో లాస్ట్ 15,000 crores మనకి ఇచ్చారు. ఇవాళ అమరావతికి 30,000 కోట్లు ఇచ్చారు. అలాగే ఇవాళ పోలవరంకి 12,500 కోట్లు ఇచ్చారు. ఇవాళ ఇవన్నీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఉమ్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. ఇవాళ ఇవన్నీ గ్రౌండ్ లో వర్క్ జరుగుతున్నాయి. అమరావతికి సంబంధించి కూడా ఊరికని అపోజిషన్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒకటి బురద చెల్లాలి కాబట్టి, వాళ్ళ పని అది కాబట్టి, జనాలు ఏమప్ప చెప్పారు, మీరు గవర్నమెంట్ నడపండి, వాళ్ళు బురద జల్లుతూ ఉంటారు అనేది వాళ్ళకి బాధ్యత పెట్టారు. మాకు గవర్నమెంట్ నడపమని మాకు బాధ్యత పెట్టారు. సో వాళ్ళు బురద జల్లుతూ ఉంటారు. మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫుల్ కోఆపరేట్ చేస్తుందండి. ఇవాళ అన్ని నిధులు మేము అడిగిన నిధులు అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి నిధులు అన్ని కూడా ఇచ్చారు. పనులు జరుగుతున్నాయి. అన్ని గ్రౌండ్లలో వర్కులు కూడా జరుగుతున్నాయి. ఓకే. ఇవాళ అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, ఎందుకు మీరు అబద్దు పోలవరం డ్యామ్ కట్టలేదు, ఆ రోజు 22 మంది ఎంపీలు ఉన్నారు, మీ దగ్గర నిధులు ఉన్నాయి, మీ దగ్గర అన్ని ఉన్నాయి, మీరు ఎందుకు చేయలేకపోయారు, ఆ రోజు అమరావతి ఎక్కడ ఉంది మీరు చెప్పారా? ఇవాళ అమరావతిలో మీరు డబ్బులు స్పెండ్ చేస్తున్నారు లేదని అడుగుతున్నారు మమ్మల్ని. ముందు అమరావతి ఎక్కడ ఉందో చెప్పారా అండి? అసలు క్యాపిటల్ ఏదో చెప్పారా మనకి క్లారిటీ? అమరావతి మీరు డెవలప్ చేశారని కూడా కేంద్రం ఇచ్చింది కేవలం అప్పు మాత్రమే అని. ఇవాళ మనం ఒక క్యాపిటల్ బిల్డ్ చేసుకోవాలండి. క్యాపిటల్ బిల్డ్ చేసుకోవడానికి ఇవాళ మనకి సాయం ఇచ్చారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మనకి నిధులు ఇచ్చిందే గొప్ప. మనం ఇవాళ అసలు ఆ నిధులు కూడా లేకపోతే మనం క్యాపిటల్ కూడా కట్టుకోలేం కదండి. వచ్చింది కదా, అట్లీస్ట్ మనం వర్క్ చేసుకుంటున్నాం, కడుతున్నాం. దాంతో మనం సిటీ డెవలప్ అయ్యే కొద్దీ, సిటీ రెవెన్యూ అయ్యే కొద్దీ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు అంటే వాళ్ళు చెప్పే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మేడం, ఇవాళ అట్లయితే అమరావతి కట్టొద్దన్న మీరు అనేది, అంటే నిధులే తీసుకొని రావద్దు, నిధులు కూడా తీసుకొని రాకుండా మీరు అమరావతి కట్టొద్దన్న మీరు అనేది. మేము అమరావతి కడుతున్నాం, కట్టి మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ చేసి ఒక ఎకనామికల్ జోన్ కింద మన క్యాపిటల్ ఉండాలి, క్యాపిటల్లో అందరు కూడా వచ్చి పని చేసుకునేట్లు ఉండాలి, మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలని మేము ప్రయత్నం చేస్తాం. మీరేమంటున్నారు, నిధులు ఎందుకు తీసుకొని వచ్చారు అని మీరు అంటున్నారు. అప్పుగా తీసుకొని వచ్చామా, ఎట్లా తీసుకొని వచ్చామా అనేది కాదు. అదే కట్టొద్దా? మీరు ఏమన్నారు, 1,00,000 కోట్లు అవుతుంది క్యాపిటల్ కట్టడానికి, అందుకే మేము కట్టట్లేదు, 3 క్యాపిటల్ అన్నారు. సరే 3 క్యాపిటల్ కట్టారా? కట్టలేదు. మేము కడుతుంటేమో విమర్శ చేస్తారు. మీరు కట్టలేదు, మేము కట్టి చూపిస్తాం. మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా పూర్తిగా మునిగిపోయింది. ఈ మునిగిపోయే వాటి గురించి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం ఎందుకు కాదండి అని వాళ్ళు చెప్పేటువంటి పాయింట్. జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ గా అడిగేటువంటి కాదండి. ఇవాళ విజయవాడ ఎందుకు మునిగిపోయిందండి? మీరు చేయాల్సిన మెయింటెనెన్స్, ఆ కాలువకి చేయాల్సిన మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, అప్పుడు మీరు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల కాలువ అది తెగి విజయవాడలోకి వాటర్ వచ్చాయండి. మెయింటెనెన్స్ మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఎక్కడ కానీ మీరు మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వలేదు. అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లలో మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వలేదు. మీరు ఇకపోతే ఆ ప్రాజెక్ట్ పట్టించుకోకపోతే అవి తెగి వాటర్ ఇవాళ మా దాంట్లో విజయవాడలోకి వచ్చాయి. మేము ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తున్నాం, నెక్స్ట్ టైం మళ్ళీ వరదలు వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ వాటర్ వస్తాయి. మీరు చెప్పండి, మాకు వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ ఇంటికి పోకుండా అండి ఒక బస్సులో పడుకుంది, ఆ వాటర్లు అంతా తిరిగి వాళ్ళందరికీ అన్ని సప్లై చేసి, నేను అండగా ఉన్నాను మీ అందరికని ఆయన చెప్పి ఆయన ఆ వాటర్లో తిరిగితే వీళ్ళు విమర్శ చేస్తారండి. వాటర్ వచ్చింది, మీరు మెయింటెనెన్స్ చేయలేదు, మీ తప్పు ఉంది దాంట్లో, మీరు తప్పు ఒప్పుకోరు. ఆ గవర్నమెంట్లో అండి నేను 5 ఏళ్ళు ఆ గవర్నమెంట్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా మేము తప్పు చేస్తామని వాళ్ళు చెప్పారండి. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి